అప్పుడే మీరుస్తావు ఇడి నువ్వు లోపల నా కొడుక ఏం కాస్ట్లు మాట్లాడిస్తున్నా నీకే రా 10 రూపాయలు ఎత్తుకున్నాయి నన్ను తినుకోరా అనేసి తినేసి నీళ్ళు తాగేసివా లోపల నా కొడుక పో పాల ప్యాకెట్ తీసుకొని అలా అనేసి పెట్టింటప్ప దాన్ని ఎత్తుకొని పోయినాడు చూడి ఆయా పో ఇంకేమి ఎంత తినింది ఆయా ఇంకేమి పో దిగలు కదా పొద్దున్న చెప్పిండ నీకే ఉడుకుడుకో ఉంది రా కొడుక సంగ్ తినుకో అనేసి వస్తావు నువ్వు చెప్పరా అట్లే సంగ్ తినుకొని ఇంత అన్నం తినింటే ఎట్లుండే తినేకి తిందంట తినేకి పొద్దునే అనుమూసేసింది ఇంకా అట్లే పడింది దాన్ని తినాల మధ్యాహ్నం నువ్వు ఏం పెద్ద మగోడు వీడు తిట్టిస్తే వీడు పెన్స్ ముందా మానం అనేది పోయిస్తుంది వీనికి పొర్రవే పొర బేకు పాప ఆడుకోపో ఏమంట్రా మీ మమ్మీ పిలిచిండే కదా అదా నా మమ్మీ పొద్దున్న ఆడుతూనే ఉండవు కదా కొడుక బూస్ట్ ఏమైనా కావాలని పిలిచిండే అంతే నా కొడుకు బిల్డప్ ఇచ్చేదంట్లా నన్నే మెరుస్తాడు పోమ్మా ఈ ప్రేమి రేణి ఎంత ఏం చేస్తా ఉండరో ఏమో నాకంతూ బోర్ కొడతా ఉంది ఇంట్లో ఎంతసార్లు ఇలా సీరియల్స్ చూసిందే చూడాలా అయ్యో పో నేను ఏమో చేయాలమ్మా ఊరికే ఇంట్లో కూకునే బదులు ఏమన్నా చేసుకోనాల నేనే ఏం చేసేదో ఏమప్ప ఇంట్లో కూకొని బేజారు కొడుతుంది పనికే మనం పోతామంటే పొద్దునే పోయి సాయంకాలం రావాలా ఇంట్లో పని ముప్పించేదే 12 గంటలు అయిపోతుంది ఏం చేసేదా ఏమప్ప ఏమన్నా నేనే స్టార్ట్ చేయాల నా మగుడు వాడు తెచ్చేది 500 రూపాయలు దినానికి 100 రూపాయలు 200 రూపాయలు తాక్కునే వచ్చేస్తాడు ఈ 300 రూపాయలు ఏమప్ప జీవనం నడిచేదే నా కొడుకు వేరే పెద్దోడైతా ఉన్నాడు వాడికి స్కూల్కంట దానికంత ఎంత కావాలా అయ్యో ఏం చేసేదో ఏమప్ప ఈ ప్రేమి దగ్గర పోయిస్తే నేను ప్రేమ ఏమైనా మాట్లాడుకొని ఏమన్నా చేయాలప్పో ఊరికే ఇంట్లో కూకుంటే అయ్యలేదు ప్రేమి ప్రేమి రావే కుక్కరా కాపీ చేసుకొని వస్తా ఫస్ట్ చేసుకొని రావే నా కొడుకుండాడు కదా వాడు పాల ప్యాకెట్కి 10 రూపాయలు పట్టింటే పోయి సెత్తుకొని పోయి తినేకి తీసుకొని ఇస్తున్నాడు పొద్దున్నే చేసింటిని ఇప్పుడు 12 గంటలు అయ్యింది నాష్టాలంతా చేసుకొని ఇప్పుడు నాకు ఈ కాపీ తాకపోతే ఉండేకేయలేదు పోయి ఫస్ట్ కాపీ కాసుకరా నేను ఇటు కూకొని ఉంటా అవునా చేసుకొని వస్తాను రా లోపల కూకుంటామా ఏమొద్దు పోవే అంత ఎండేం లేదు ఈడ మాన్ దగ్గర కూకొని ఉంటాను రా మాన్ కింద అట్లా ఆడ కాపీ చేసుకొని రా ఏమొద్దు రావే లోపలికి పోతామా ఈ గూబా ఏం లోపల ఏం పెట్టిండవు లోపల అదే బయట కూకుంటే ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు ఎవరెవరు వస్తారు అనేసి ఎంత తెలుస్తుంది నీకు అదంతా అర్థం అయ్యదు పో నువ్వు చేసుకొని పో నేను మా దగ్గర ఉంటాను సరే ఆయమ్మ కూకొని చేసుకొని వస్తా ప్రేమే నీకు ఇంట్లో పని అంతా ఎంతసేపు అవుతుంది చేసేపటికే నాదంతా 10-12 అయిపోయిస్తుంది ఎలా 10 గంటలు 12 గంటలు కదా ఆమెకి ఏం చేస్తావు నువ్వు ఊరికే కూకుంటా మంచి ఇంకేం చేస్తాను చెప్పు నాకు మా గౌడేమైనా షెంతకు తొడుకపోతే ఆడిపోతాను ఏమైనా పని ఉంటే లేకపోతే ఇంట్లోనే ఉంటాను అంతే ఇంకేమీ చేసేలేదు చూడి ఆ టీవీ చూస్తామంటే ఏ సీరియలే వేస్తారా దానికే 10 పుట్లు చూసేలేదు నేను ఏమైనా నైట్ పుట్లు అంతే చూస్తాను అంతే ఆ పిక్చర్లో అంతేనే ఏమీ బాగుండలేదు ఏమీ లేదు దానికే చూసేదే ఇడిసేసి చూడి నేను ఊరికే వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పోయిసి అది ఇది మాట్లాడుకొని వస్తాను ఇంకేం చేస్తాను ఏమో మాట్లాడుకొని కూకొని ఉండరు కదమ్మా శారదక్కరా నువ్వు కుక్కరా నీకు చెప్తానేమనిసి రామా ఏం చెప్పమంచి తాను నేర్చుకుంటాను ఏమనుకోనదమ్మా అయ్యో నేనేమనుకుంటున్నాను కుక్కక్కో నువ్వు మా అక్క ఉన్నట్లే ఏమనుకోలేదు నేను పాపము నీ బాధ నీకు ఉంటుంది దాని పోయేసి ఏమని అనుకుంటే అంతే వీడికి నేనేమో చెప్పాలని వస్తాయి కదా ఇది అదేమంటే పొద్దున్న 10 గంటలు 12 గంటలు లాస్ట్ అంటే 12 గంటలకి పని అంతా అయిపోయిస్తుంది ఆమెకి ఇంట్లో ఉండేకి బేజారక్కో
శైలను దుడ్డు ఉండేది దానికే ఏమైనా చేస్తాము అనేసి అనుకొని ఉండాను. దానికే ప్రేమిని అడుగుతాము ఏమైనా చేయాలా అనేసి. నేను ప్రేమ ఏమైనా డిస్కస్ చేస్తామనేసి వస్తే అట్లే నువ్వు వస్తే చూడి. చేయండి అమ్మ, మంచిది కానీ చేయండి. ఇంట్లో ఆడపిడ్లు ఊరికే కూకుంటే ఎవరు ఏమి ఇస్తారు చెప్పు? 1 రూపాయి ఎవరు ఇచ్చలేదు. ఏమైనా చేసానట్లే చేయండి అమ్మ. ఏం మంచి ఏం చేస్తావు? దాన్ని యోచన చేస్తా ఉండాను ఏమని. ఏమైనా ఒకటి అంగడేస్తామంటే సైన్ ఇంకా కాస్ట్లు ఉండాలా, సైలా కాస్ట్లే లేదు. ఏం చేసేది ఒకటి తెలుసా లేదక్కో, ఏం చేసేదో ఏమప్ప. కాస్ట్లు సైలా ఉండాలా మంచి, కాస్ట్లో లేకపోతే ఏమీ చేసేకయ్యలేదు. చూడు ఏమైనా యోచన చేయి, ఏమైనా తక్కువలా ఏమైనా దొరుకుతుందా అనేసి యోచన చేయి. దాన్ని ఎట్లా అమ్మాలా అనేసి యోచన చేయి. నీకైతుంది, నువ్వు చేయి. నువ్వు సరదక్క, నువ్వు అంటే కదా అంతే సాలిడి. ఏమైనా యోచన చేస్తాను, యోచన చేసేసి అట్లే చూస్తాను. నా శైలను కాస్ట్లో లేదు, చూస్తాను ఉండక. అంత ఇంత పెట్టుకొని ఏమైనా స్టార్ట్ చేయాలక్కో, లేకపోతే ఇంట్లో ఊరికే ఉండే కయ్యలేదు. ఎందరూ బాగే ఉంటారు, మా రిలేటివ్లు అంతా మంచి మంచి పనులనే ఉండరు. నేనే ఏమీ చదువులేదు, ఏమీ లేదు. అదే ఇల్లు, అదే మొగుడిల్లు, అదే ఇది. ఏమప్ప ఈ జీవనమే ఎట్లా పోతుంది పప్ప. శారదక్క, చిన్నబిడ్డలంతా మేము ఎంతో ఆశ పెట్టుకొని ఉంటాం కదక్క. మేము పెండ్లైతే నా మొగ్గు అట్లా చూసుకోనాలా, ఇట్లా చూసుకోనాలా, మేము అట్లే ఉండాలా, ఇట్లే ఉండాలా అనేసి ఎంతో ఆశ పెట్టుకొని ఉంటాము. కానీ ఆ దేవుడు తాకపోతలో నా కొడుకులని పెండ్లు చేసిస్తారు. ఏమి బాధక్క మాకి. తాక్కొని వస్తారు, పెండ్లాంని బిడ్డలని కొడతారు. 1 రూపాయి ఇంటికి ఇచ్చేలేదు, దుడ్సిదంతా తాగేకే పెట్టిస్తారక్క. ఏం చేసేకయ్యలేదు. ఎవరెవరు అనే బరంలా ఏమేమి రాసింటారో అదే అవుతుంది, ఇంకేం అయ్యలేదు. అయ్యో పోక, ఆ దేవుడికే తెలుసునమ్మా ఏమేమనేసి. నా మొగుడేమంత తాగలేదు, అయితేను ఏం దినానికి 500 రూపాయలు దుడుస్తాడక్క. 500 రూపాయల 200 రూపాయలు 300 రూపాయలు ఉత్తు తాగేదానికే తినేదానికే పెట్టిస్తాడు. దానికే కడుపు మంటుంది నాకు, ఇంకేం లేదు. ఏం ఒక దినాను మనిషి నాకి కొట్టలేదు, నా కొడుక్కి కొట్టలేదు. ఊరికే ఏమి గొడవ అంతా ఏమి చేసేలేదు. నా మొగుడు తాకుతాడు, తింటాడు, పొనుగొనిస్తాడు అంతే. అయితేను ఎవరికే కానీ కడుపు మండేమంటుంది. ఏమి 200 రూపాయలు 300 రూపాయలు దినానికి తాగేదానికే పెట్టిస్తే ఎవరికైనా కానీ కడుపు మండేమంటుంది కదా. ఏమి 200 రూపాయలు ఇస్తాడు సైకి. 200 రూపాయల ఒక ఈడ అంగడికి పోయిస్తా అంట నా కొడుకు చేతికి ఏమైనా ఇస్తే ఈ 30 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ వాడే తినేకి తీసుకొని ఉంటాడక్క. ఇంకేం చేసేది నేను. దానికి ఏమైనా చేయాలా అనుకొని ఉండాను. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమప్ప. శైల చూస్తే 1 రూపాయి లేదు, ఏం చేసేదో ఏమో. ఏమైనా స్టార్ట్ చేయాలా అనుకొని ఉండాను, చూస్తానక్క. ఎట్లా ఏమైనా ఐడియా ఇస్తాడు దేవుడు. మంచోడికి ఎంత మంచిదే అవుతుంది. నువ్వు చేయమా, నువ్వు ఏమైనా కరెక్ట్గా యోచన చేసేసి చెయ్యి. అర్జెంట్ పట్టుకొని చేయొద్దు. క్లీన్గా దాన్ని ఎంత విచారించుకొని ఏం చేస్తేనే అంతేనే ఎంత విచారించుకొని ఆమెకి చేయండి. ఏమైనా చేస్తే దేవుడు మంచిది చేయనా మమ్మీకి. ఎవరికి చెప్పకపోవద్దు, ఇది చేస్తాను అది చేస్తాను అనేసి కళ్ళు పడుతుంది ఆమెకి. ఎవరికి చెప్పలేదు ఎత్తలే, మీ ముందర చెప్పింది నేను. ఎవరికి చెప్పకపోతుంది నేను. కాసులు ఏమైనా లేకపోతే ఎవరి దగ్గర బడ్డీకి తీసుకోవే, ఏం చింపడతావు? మా అన్ననే ఉన్నాడప్ప, వాని దగ్గర కాసులంత జోరుగానే ఉంది. నా కొడుకు ఇచ్చేలేదు. మా అబ్బ మా అమ్మదంతా వాడే పీకొని ఉన్నాడు. నాకు 1 రూపాయిను ఇల్లేదు. మా వదిన ఎంత చెప్పిస్తాడక్క. నీ చెల్లెలకి ఆలిస్తావు, మీ అబ్బా మీ అమ్మని చూసుకొని నువ్వే పెట్టుకో, దానికి ఆలిస్తావు అనేసి చెప్పిస్తుంది. ఏమో నాకు ఈ జోరుగా పెండ్లు చేసి
ఎంత ఇచ్చి నింటే నేను అడుగుతా ఉండలేదు. నా కొడుకు నాకు ఈ పెళ్ళను కరెక్ట్గా చేయలేదు, ఏమీ లేదు. ఈ నా కొడుకు తాకపోతే నా కొడుకు ఇచ్చేసి నన్ను సై కడుకొనిస్తా నా కొడుకు. మా అబ్బా మా అమ్మ ఉంటే భలే బాగుండేది, ఏమైనా సహాయం చేస్తూ ఉంటారేమో కూతురు అనేసి. ఈ నా కొడుకు చెల్లులు అనేసి ఏమీ లేదు. ఏమి వాన్ బుద్ధి అట్లుందో లేకపోతే మా వద్దనే చెప్పిస్తా ఉందో ఏమప్ప. అయ్యో ఒక్కొక్కరు ఇటు మంచి యాల్చించేస్తావు చూడి. నేను నా పెద్ద కూతురుని నా తమ్మునికి ఇచ్చిండాను. వాడు నన్ను బాగా చూసుకుంటాడు, అక్క అనేసి ప్రీతిని ఇంకా ఉంటాడు. ఒక్కొక్కరు ఉంటారు, ఏం చేసేకయ్యలేదు. నా సావిత్రి అది పెండ్లయ్యి సీడే ఉంది, అత్తింటికి పోమా అంటే అయ్యలేదు దానికి. అయ్యో నేనుంటే నీకెంత మండుతుందేమో, నేనెంత ఏడో పోయిస్తాను ఇడమ్మా, సెరో బావిన చూసుకుంటాను అంటుంది. ఏం చేసేకైతుంది చెప్పు నువ్వే. ఒక్కొక్కరు ఉంటారు, ఏం చేసేకయ్యలేదు, దానికి ఎంత చించేయకూడదు. ఇంకా నా కోడలు నన్ను చూసుకునేది నా యజమానపు చూసుకునేప్పటికీ అస్సాలైపోతుంది. ఎంత తెలుసు నాకు, దానికే వాళ్ళ సపరేట్గా పెట్టిస్తే నేను వచ్చేసింది. ఇంకేమిటికి వచ్చింది నేను. మొన్న ఈ సావిత్రి కదా వన్ మొగుడు వచ్చింది పండుగ నాడు. ఒకే ఒక జత బట్ట తెచ్చిండాడే. పాపం నేత్ర చూసుకొని ఉంది, ఏం చేసేకైతుంది. పాపం దానికి తల్లి తండ్రి ఉండింటే బాగుండే. నా కూతురు సరలేదే ఫస్ట్ పోయింది, ఎవరిని చూస్తున్నాను. పాపం ఈ బిడ్డ ఏం చేసింది చెప్పు. పాపం ఆ బిడ్డను ఏమీ నాకు అది కావాలా ఇది కావాలా అనలేదు. ఈడి పాప నేత్ర ఊరికే ఉంటుంది, ఇస్తే తింటుంది లేకపోతే ఊరికే ఉంటుంది. ఇంకా అడిగితే నా తవ లేకపోతే వాళ్ళ తాత అడుగుతుంది అంతే. ఇంకెవరి తవను పోయిసి ₹1 ఇవ్వండా, నేను నాకు అది తీసియండా ఇది తీసియండా అనేసి ఎవరును అడగలేదా బిడ్డ. ఎంత అర్థం చేసుకొని ఊరికే ఉండిస్తుంది. ఇలా నీ అల్లుడికి తెలియదాక ఆ బిడ్డను ఉంటుంది. పాపము ఆ బిడ్డకి ఎవరప్ప ఉండారో మేమే తీసియాలా అనేసి నీ అల్లుడికి తెలియదేమే. వాన్ బిడ్డకు తీసుకొని వచ్చిండాడంటే దానికి తీసుకొని రావాల్సి ఉండే. పాపం అది చూసుకొని ఉండేమో పాపము. అయ్యా తీసుకొని వచ్చేవాళ్ళకి ఈ బిడ్డకి తీసుకొని రాప అనేసి మేము చెప్పేకైతుందా? వాళ్ళే తెలుసుకోనాలా, మేము ఎట్లా చెప్పేకైతుంది చెప్పు. అయితే నువ్వేం బేజారు చేసుకొని వచ్చాక నీ కూతురికి ఏం వచ్చిండే పెద్దరోగమా? కానీ నేను బిడ్డ నిడిచేసి ఎవరి చేతులన పోయింది కదా, ఇంకేం చెప్పాలా చెప్పు. యా తెల్లిని ఇట్లా చేసేదాకు నువ్వు నమ్ముతావో లేదా మంచి. మా ఎంసత్క నా కూతురు అనేసి నేను ఇది చేసేలేదు, నన్ను కూతురుని చూస్తే అయ్యలేదు నాకు. ఆ ముందు చేసిండే పనికి నా కూతురుని చూస్తే అయ్యలేదు నాకు. బేవర్స్ ముండాదిరా యా తెల్లి అట్లా చేస్తుందే. కనిండే బిడ్డలని ఏడ్చేసి ఎవరి పార్పం అనేసి నేనేమన్నా చెప్పింటా దానికి. పోయింది, ఆమెకి పెయ్యి తినుకొని రావాలా. నా అల్లుడు మంచిగా చూసుకుంటా ఉండే, ఏమీ తక్కువ చేయలేదు అమ్మునికి. అయితే నువ్వు పోయింది చూడే, ఏం చెప్పేకైతుంది దానికి. పొద్దున్నే లేస్తూ ఉండే వాడే, పొద్దున్నే లేచి వంటేసుకొని బిడ్డలను లేపించి బిడ్డలకి తినిపించి ఆమెకి వాడు బాక్స్కి వేసుకొని పోతా ఉండే. దీనికేమమ్మా 10 గంటలకు లేస్తూ ఉండేలే అమ్ముండా. వేరే పెట్టింటి 10 గంటలకు లేస్తూ ఉండే. వాడు ఈడే కదా ఉండి నిందే. అది పోయినాక వాడు పోయేసి పాపము వాళ్ళ తల్లింట్లో ఉన్నాడు. దాంతో వాళ్ళ తల్లిని చూసుకొని దాని చెల్లెలు ఉంది, అదేమి పెండ్లయిందో ఏమో తెలీదు. ఎన్నో నాళ్ళ వేస్తే పాపము అని చూసి నా మనుముడు వాంచట్లోనే ఉన్నాడు కదా, వాని తోడుకపోయిస్తే నా అల్లుడు ఆడబిడ్డని నా యజమానప్పుడు నేనే పెట్టుకుంటాను ఇవ్వండి అనేసి ఆడబిడ్డని పెట్టుకొని మగబిడ్ని పంపించేసినాయి. ఆ మగబిడ్ని ఏమన్నా చూసింట్రా మీరు? ఇన్నాళ్ళు అయ్యా కదా పోయి చూసుకొని రావాల్సి ఉండే. అయ్యో నాకు చూడాలా అనిపిస్తుంది, కానీ ఏం చేసేకైతుంది చెప్పు. ఆడుండారో ఏమో ఒకటి తెలియదు. ఏం వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండరో లేకపోతే వేరే పెండ్లై ఉండడో ఒకటి తెలీదు. దానికే ఊరికే ఉండాను. ఏ పోనీ ఈడ కష్టాలదాకా ఊరికే ఉండే పాప. అదెంత చెప్పేసి దానికి బేజార్ చేయొద్దు. నువ్వేం చేస్తావు చెప్పు ఫస్ట్. ఏం బిజినెస్ చేస్తావు అంటే కదా, ఏం చేస్తావా? హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియోకి ఒకటి లైక్ కొట్టండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి. నేను బిజినెస్ చేయాలని అనుకొని ఉన్నాను, కానీ ఏం చేయాలనేసే తెలీదు. మీకేమన్నా తెలిసింటే
కొత్త ఐడియా చెప్పండి ఏం చేయాలా అనేసి దాన్నే చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండాలా, ప్రాఫిట్ మాత్రం చాలా ఉండాలా. అట్లే మీరేమైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఏం బిజినెస్ చేస్తూ ఉండారనేసి కమెంట్ చేయండి.